సౌతి చెప్తున్నట్టు ఈ సంఘటన సౌతి చెప్తున్నాడు కాబట్టి మొట్టమొదట మహాభారతాన్ని వ్యాస సమక్షంలోనే ప్రవచనం చేసినటువంటి ఘనత వైశంపాయనునకు దక్కింది. వైశంపాయనుడు భారతాన్ని ఏ కారణం వల్ల వ్యాసుడి యొక్క పాదాల దగ్గరే నిలబడి తడువుకోకుండా అంత గొప్పగా భారతాన్ని చెప్పగలిగాడు? ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు. ఏ కారణానికో తెలుసా అండి? తన గురించి ఒక్క పద్యం కూడా చెప్పకపోవడం వల్ల. ఇది భారతంలో పరమరహస్యం. ఇంత భారతాన్ని ప్రవచనం చేసినటువంటి వైశంపాయనుడు తన గురించి కాని తన తల్లిదండ్రుల గురించి కాని ఇంత భారతము చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన భారతం చెప్పే ముందు చేసిన పని ఏమిటంటే, గురువుగారు భారతం చెప్పు అనగానే వేదవ్యాసుడి పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, గురువర్యా మీరు ఆనతిచ్చారు అంటే కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడి గురించి చెప్పాడు తప్ప అసలు తన గొప్పతనం ఎక్కడా ఆయన మాట్లాడలేదు. వ్యాసుడికి నమస్కారం చేసి వ్యాసుడి గొప్పతనాన్ని, భారతం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్నంతటినీ చెప్పేశాడు. చెప్పేసి ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తే వివరణ చెయ్యాలి. వేదవ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్యా ఈ వ్యాసుడు, ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు, ఈయనే పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు, ఈయనే వేద విభాగం చేశాడు. అటువంటి వ్యాస మహర్షి పనుపున నేను ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట. తన గురించి ఒక పద్యాన్ని వైశంపాయనుడు చెప్పలేదు. అంటే అసలు మహాభారత ప్రవచనాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. వైశంపాయనునికి అంత కీర్తి, శాశ్వతత్వము దేనివల్ల కలిగాయి? సొంతంగా ఏది చెప్పాలా? వ్యాసుడు చెప్పిందే చెప్పాడు. కానీ వ్యాసుడు చెప్పింది చెప్పడం వల్ల నేను ధన్యుండనుకుని చెప్పుకుని శాశ్వతుడైపోయాడు తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు.